ఎర్ర కందిపప్పుతోటి చిన్న చిన్న బోండాల్లాగా వేస్తానండి. దీంట్లో కావాల్సినవన్నీ కూడా వేస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పప్పు ఉదయం నానబెట్టుకున్నామండి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. అల్లం ముక్క ఒకటి, వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఎర్రపప్పు మిక్సీ పట్టేసుకున్నాము. ఇక్కడ పెట్టేసాము. ఇప్పుడు ఆలుగడ్డ కూడా తురుముకుంటున్నానండి. ఉడకబెట్టిన ఆలుగడ్డ బాగా తురుముకోవాలండి. పిల్లల స్నాక్స్ బాగా ఉడకబెట్టుకోవాలండి. పిల్లల స్నాక్స్కి ఇది బాగుంటుందండి. పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందండి. అన్ని ఐటమ్స్ వేసి బోండాల్లాగా చేసుకోవచ్చండి. బాగుంటుంది. చిన్న చిన్న బోండాల లెక్క. వడలు కూడా చేసుకోవచ్చుగా. వడలు కూడా చేసుకోవచ్చు. ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోకి ఇది కలిపేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తరుక్కున్నామండి. కరివేపాకు, పచ్చిమిర్చి ఇందాక కూడా వేసామండి. మళ్ళీ కొంచెం ఇప్పుడు ఉడకబెట్టిన ఆలు దీంట్లో వేసేసానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. తరిగి పెట్టుకున్నామండి ఉల్లిపాయ ముక్కలు. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. బీన్స్ కూడా వేసేస్తున్నానండి. క్యారెట్ తురుమండి. చాప్ బోర్డులో వేసినవా? చాక్ బోర్డులో వేసి సన్నగా పట్టుకున్నామండి. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను. జీలకర్ర, పసుపు, కారము, ఉప్పు మీరు చూసేసుకోండి. ఉప్పుకు మేము కొంచెం వేసాను. సరిపోతే మళ్ళీ వేస్తాను. ఇప్పుడు శనగపిండి కూడా వేసుకోవచ్చండి దీంట్లో, కానీ నేను బియ్యపిండి వేస్తున్నానండి. కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. బీట్రూట్ వేయటం వల్ల కలర్ చేంజ్ అయింది. బీట్రూట్ వేసాం కదండి, దానికి కొంచెం కలర్గా వస్తుందండి. క్యారెట్ కూడా వేసుకోవచ్చా?
దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. సన్నగా తరుక్కోవాలండి కొత్తిమీర. ఇప్పుడు ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిదండి. ఇది బాగా మెత్తగా బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే పొంగనాలు బాగా పొంగుతాయండి. ఇప్పుడు ఇట్లా బీట్ చేసుకున్నామండి. 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామండి. తర్వాత వేసేటప్పుడు చూపిస్తానండి. గ్యాస్ మీద పెట్టానండి. ఆయిల్ కాలిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇట్లా బాగా చేసుకుందామండి. కలుపుకుందాం బాగా. ఇప్పుడు మన ఇష్టం అండి. సైజు కొంచెం కొంచెం చిన్నవి కానీ పెద్దవి కానీ ఇట్లా వేసేసుకోవాలండి. ఇదిగోండి, ఒక ట్రిప్ తీసాను, బాగానే వచ్చినాయి. ఇప్పుడు రెండో ట్రిప్ వేసి కలుపుతున్నాను. దీంట్లోకి పెసరపప్పుతో కానీ కందిపప్పుతో కానీ ఎర్ర కందిపప్పుతో కానీ పచ్చెనపప్పుతో కానీ చేసుకోవచ్చండి. బాగా వస్తాయి. మంచూరియాలాగా కూడా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఇప్పుడు తీస్తున్నాను. నూనె అంతా దీంట్లోకి వచ్చేసిద్ది. అప్పుడు క్రిస్పీగా ఉంటుందండి. ఇదిగోండి, చిన్న చిన్న క్రిస్పీ బోండాలు రెడీ అయిపోయినాయండి. ఇదిగో తిని టెస్ట్ చేస్తానండి. దీంట్లో అల్లము, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ టేస్టీగా బాగున్నాయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. ఇవి పిల్లల హెల్తీకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసుకోండి. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి.